నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి ఒక గ్రంథం గురించి మాట్లాడుకుంటున్నాము. ఆ తర్వాత ఇందులో ఏంటి టోటల్‌గా చెప్పుకున్నాం చాలాసార్లు 22 చాప్టర్స్ ఉన్నాయి. 22 చాప్టర్స్‌లో కూడా మొట్టమొదట ఏంటి ఆ త్రిపుర అనేటువంటి ఆ త్రిపుర అంటే ఎవరు? అన్ని అవస్థల్లోనూ అంటే ఏంటి మనం నిద్ర లేచిన తర్వాత, కలలో పడుకున్నప్పుడు, ఆలోచనల్లో, ఆ తర్వాత ఇంకోటేంటి దీర్ఘంగా నిద్రపోతున్నప్పుడు కూడా మనతో ఒక శక్తి ఉన్నది. అంటే ఆ శక్తే మనని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నది. కాకపోతే ఆ శక్తికి ఏంటి నామం లేదు, రూపం లేదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఒక ప్లేస్ లేదు, ఆ తర్వాత గుణాలు లేవు, ఏమీ లేనటువంటి స్వచ్ఛమైన సర్వత్రా వ్యాపించినటువంటి ఒక జ్ఞానం. ఆ జ్ఞానంలో నుంచే ఆ జ్ఞానం కంటికి కనపడుతున్నటువంటి సృష్టి అంతా వ్యక్తమైంది అన్నారు. ఎట్లా వ్యక్తమైంది? ఆ జ్ఞానం అనేటువంటి భావంలోనే సృష్టి వ్యక్తమైంది. ఆ భగవతత్వం దగ్గర అయితే ఎలాంటి జ్ఞానం, ఎలాంటి భావం, ఎలాంటి సంకల్ప శక్తి ఉందో మన జీవత్వం తీసుకున్నటువంటి మన దగ్గర కూడా అదే దైవ చైతన్యం వల్లనే మనము ఉన్నాము. అదే శక్తి మన దగ్గర కూడా ఉన్నదని చెప్పటం మన ఋషుల ఉద్దేశం. ఆ తర్వాత ఇంకా వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి? సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానానికి నామరూపాలు ఎట్లా లేవో, కాకపోతే మన ఆలోచనతోటి, మన సంకల్పంతో, మన విల్ పవర్ తోటి సృష్టించుకున్నటువంటి ఈ సృష్టి అంతా కూడా ఒక మాయ, ఎక్కువ రోజులు ఉండదు. ఆ మాయ లాంటి ప్రకృతికి, ప్రపంచానికి, మన జీవత్వానికి, ఈశ్వరతత్వానికి వాటికంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకనేంటి నువ్వు ఆ జ్ఞానస్థితిలో ఉండి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేటువంటి ఒక భావంలో కనుక ఉంటే మన యొక్క జీవనం వండర్ఫుల్ అనేటువంటిది చెప్పటం జరిగిందబ్బా. అది ఉపనిషత్తుల ఋషులు చెప్పినటువంటి సిద్ధాంతం. అంటే అల్టిమేట్ ఏంటి? దైవత్వానికి సంబంధించిందిగా చెప్పింది వాళ్ళు ఒకటే ఒక సెంటెన్సు, రిమైనింగ్ అంతా ప్రకృతే. అందుకని ఆ ప్రకృతికి ఏం పేరు పెట్టారు? మాయాశక్తి, అమ్మవారు అని పేరు పెట్టారు. అది ప్రాణశక్తి. అంటే ఏంటి? మన ఋషులు గ్రహించింది కూడా ఏంటి? రెండు ఉన్నాయి మన దగ్గర. ఒకటేంటి? మన ఆలోచన శక్తి, మన మనస్సు ఉంది. ఆ మనసు యొక్క ఆలోచనకు అనుగుణంగా మన దగ్గర ప్రాణం కూడా ఉండబట్టి ఈ ప్రాణశక్తి, మానసిక శక్తి కలిపి మన శరీరం ద్వారా వ్యక్తమవుతున్నాయి. దాన్నే జీవత్వం అన్నారు. కాకపోతే జీవత్వానికే కొన్ని పేర్లు పెట్టారు. ఏమన్నారు? విశ్వం అన్నాడు, రెండోది మన మనసుకు వచ్చే తేజస్సు అన్నాడు, ఆ తర్వాత మూడోది వచ్చేంటి లోపల ఉన్నటువంటి తేజస్సు, తర్వాత లోపల ఉన్నటువంటి మన స్థితికి సత్వగుణం అన్నాడు, మన ప్రాణశక్తి, మన జ్ఞానం అని అన్నాడు. అంటే అల్టిమేట్ ఏంటి? ఏం చెప్పినా వేదాలు చెప్పిందంతా కూడా మూడు విషయాల గురించే. అంటే ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్నా మూడిటి మీదనే నిలబడ్డారు. ఏంటవి? సత్వగుణం, తమోగుణం, రజోగుణం. వాటికి అనుగుణంగా తమోగుణం శరీరం, రజోగుణం ప్రాణం, సత్వగుణం వచ్చి మనస్సు. అట్లాగే ఇంకోటి ఏంటి? అవస్థలు. ఏంటి? నిద్ర లేచిన తర్వాత జాగ్రత్త అవస్థ, పడుకొని బాగా నిద్రపోతున్నప్పుడు ఏమో సుషుప్తి, మధ్య మధ్యలో ఆలోచనలు వస్తున్నప్పుడు స్వప్నావస్థ అన్నారు. ఆ తర్వాత ఏంటి? వచ్చాము, ఉన్నాము, వెళ్ళిపోతాము. అంటే ఏంటి? సృష్టి, స్థితి, లయ అన్నారు. ఆ తర్వాత అంటే ఏంటి? ఏం చెప్పినా ఈ భౌతికమంతా కూడా కదిలేది, కదలకుండా ఉన్నది ఒకే ఒక స్థితి ఉన్నది, జ్ఞానస్థితి అన్నాడు. మన ఆలోచనలు కూడా కదులుతాయి కానీ మనకి బయట ఏం కనపడవు. బయట కనపడేదంతా ఏంటి? మనం చేస్తున్న పనులు కనపడతాయి. అసలు ఎందుకు ఈ పనులు చేస్తున్నాం అనేటువంటి విషయానికి కారణం కూడా తెలియదు. అంటే అల్టిమేట్ ఏంటి? ఆ సృష్టి అంతా వ్యక్తం అవ్వడానికి ఏమన్నారు? దాన్ని మాయ అన్నారంటే ఊరికి జస్ట్ ఆలోచన ఉన్నట్టు కనపడుతున్నది లేదు అన్నారు. మన సృష్టికి ఏమన్నారు? మనది కూడా అజ్ఞానం, అవిద్య అన్నారు. అంటే ఇవే ప్రిన్సిపల్స్, ఇంకెంతకంటే ఇంకేం చెప్పాల. ఆ తర్వాత ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో జరిగిన విషయం ఏంటి? మీకు చాలాసార్లు చెప్పుకున్నాం. మన ఉపనిషత్తుల సారం అంతా క్రోడీకరించి మన వ్యాస భగవానుడు బ్రహ్మసూత్రాలు, భగవద్గీత రాశాడు. వాటిని ప్రస్థానత్రయం అన్నారు. అందులో మనం ఎలా భగవతత్వం గురించి మనం ఎలా ప్రాసెస్ చేయాలనేటువంటి విషయం చెప్పటం జరిగింది. ఇప్పుడు మన గురించి ఆలోచిస్తాం. మన సమస్యలల్లో ఏంటి? మనం ఉన్నాము, నేనున్నాను, నాకు కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏంటి? కొన్ని భావాలు. నేను చాలా మంచిదాన్ని, నేను చాలా గొప్పదాన్ని, లేదు అంటే నేను పైకి మాట్లాడతాను కానీ లోపల నాకు చచ్చే భయము, నాకు బోలెడు కోరికలు ఉన్నాయి, నేను చాలా సెంటిమెంట్, నేను పిల్లల్ని చూడందే ఉండలేను. ఇటువంటివన్నీ కూడా జీవత్వానికి సంబంధించిన భావాలు. అలా ప్రపంచం గురించి ఏం ఆలోచిస్తాం? ప్రపంచంలో సపోజ్ నేను పూర్ అనుకోండి, భాగ్యవంతుల పరిస్థితులంతా అట్లానే ఉంటాయి, ఏదో మోసం చేసి సంపాదించుంటారు అని ద్వంద్వాల్లోకి వెళ్తాం. ఎవడన్నా మంచివాడు అన్నామనుక, అంత మంచోడేం కాదులే, వీడు చిన్నప్పుడు చాలా వ్యవహారాలు చేశాడు, మాకు తెలుసులే, వీడు చెడ్డవాడు అంటాం. అంటే ఏంటి? ద్వంద్వాలు. ఆ తర్వాత ఇప్పుడు నేను ఏ విషయం గురించి నేను ఎక్కువ ఆలోచిస్తే నాకు ఆపోజిట్గా మిగిలినవన్నీ కనపడతాయి. సపోజ్ నేను మ్యారీడ్ అనుకోండి, అన్మ్యారీడ్, మ్యారీడ్, ఇప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు, ఎందుకు చేసుకోవటం లేదో ఏమో, అనవసరంగా భయపడుతున్నారు, అట్లయిపోతుంది ఇట్లయిపోతుంది అని మాట్లాడతాం. అంటే అర్థం ఏంటి?
ప్రపంచం గురించి మనకి కొన్ని భావాలు, నా గురించి నాకు కొన్ని భావాలు, ఆ తర్వాత నెక్స్ట్ భావాలు ఎవరికి, దేవుడి గురించిన భావాలు. దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనం అక్కడికి పోయి మా ఆయన్ని కోరుకుంటే ఆ కోరికలన్నీ మనం నెరవేరుస్తాడు. మనం ఏదో పూర్వజన్మలో పాపమో పుణ్యమో చేశాము, దానికి అనుగుణంగా ఈ జన్మలో మనం కర్మ అనుభవిస్తున్నాము, ఆగామి ప్రారంధం సంచితం. ఇట్లా ఏంటి, దేవుడి గురించి ఎవరికి తోచిన భావాలు వాళ్ళు, దానికి అనుగుణంగానే అన్ని మతాలు, ఒక్కొక్క మతంలోనే బోలెడు విభాగాలు, లేని వ్యవహారం లేదంటే ఏంటి, జీవత్వం అంటే భేద బుద్ధి అని అర్థం అనమాట. అంటే ఇదంతసేపటికి వ్యష్టిగానే ఆలోచిస్తుంది. నాదేంటి, నా బంధువులేంటి, నా వస్తువులేంటి, నా ఆస్తులేంటి అని ఆలోచించి నాది మీదనే ఫోకస్ పెడుతుంది. నాలుగోది ఏంటి, అంటే ఈ దేవుడి గురించి కూడా రకరకాల భావాలు, రకరకాల మనుషులం. నాలుగోది ఏంటి, స్పిరిచువాలిటీ అన్నారు. ఈ ఆధ్యాత్మికత గురించి కూడా బోలెడు మిషనరీస్ అయినా, తర్వాత మిషన్స్ అంటారు, ఆ తర్వాత ఆశ్రమాలు అంటారు, గురువులు అంటారు, ఆ తర్వాత ఒక్కొక్క దాంట్లో అందరు చెప్పేది ఒకటే, కానీ రకరకాల వ్యవహారాలు చేస్తున్నారు. అంటే ఏంటి, అసలు నిజంగా ఆధ్యాత్మికత అంటే ఏంటి, మనం మారాలి, అంతే కదా. మారకపోతే అసలు మనకు దేవుడు ఎందుకు, మనం హ్యాపీగా ఉన్నాము, హాయిగా నడిపేస్తున్నాం, మనకు అన్ని విషయాలు తెలిసిపోయినాయి, భగవతత్వం అంటూ ఏమి లేదు, నా దగ్గర ఏమున్నదని తెలిసిపోయింది, ఇంకా అక్కర్లేదు, నన్ను నేను ఎలా సంతోషంగా ఉంచుకొని నాకు సాధ్యమైనంత వరకు ఎవరు ఇబ్బంది పడకుండా ఎంతవరకు చూసుకోవాలి అనేటువంటి వ్యవహారం గురించి నాకు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ వచ్చిందంటే నాకేం భయం లేదు, రేపేం జరగబోతుందో భయం లేదు, నాకు ఇది కావాలి అది కావాలని కోరిక లేదు, ఏం జరిగినా ప్రకృతిలో భాగమే, ఉన్నదంతా కూడా జ్ఞానస్థితే, భగవతత్వ స్థితి సర్వత్రా ఉన్నది, మన దగ్గర కూడా ఉన్నది, ఇంకా మనకేం కోరికలు అవసరం లేదు, ఇంకా నాకు అసలు ఈ భౌతికంగా ఒక పిసరంత కూడా అక్కర్లేదు అంటే అని తెలిసిన జీవన్ముక్త స్థుతి అంటే ఏంటి, మనం ఉన్నాము, మన శరీరం అంతా కూడా భగవంతుడి పని చేస్తున్నది, అటువంటి విషయం గురించి ఈ విషయం తప్ప రెండో పిసరంత ఆలోచన కూడా మనకి లేదనుకో, మనం ఎక్కడికి పోక్కర్లా, ఏమీ చెయ్యక్కర్లా. కాకపోతే ఆధ్యాత్మికత అంటే మళ్ళీ ఏమనుకుంటారు మన వాళ్ళు, మళ్ళీ ఎక్కడికి పోయినా ఈ జీవితంలో ఎంతసేపటికి కోరికలు తీర్చుకోవడం కోసమే, విగ్రహాన్ని పెట్టి నాకు అన్నీ కావాలని కోరుకుంటారు, లేదా ఇంకెక్కడికైనా వెళ్తారు కోరుకుంటారు. మళ్ళీ ఆధ్యాత్మికతకి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఆ విగ్రహం అనేటువంటి విగ్రహాన్ని తీసేసి మళ్ళీ గురువుని విగ్రహంగా పెడతారు. అంటే మా ఆయనే నాకు అన్నీ ఇస్తున్నాడు, ఆయనే నాతో ఉన్నాడు అంటే మళ్ళీ అక్కడికి పోయినా మళ్ళీ కోరికల వ్యవహారమే వస్తుంది. ఆధ్యాత్మికత అంటే కోరికలు తీర్చుకునేటువంటి వ్యవహారం కాదు, మనల్ని మనం మార్చుకుంటూ, ఆ మార్చుకునేటువంటి శక్తిని మనం గ్రహిస్తూ మనకున్నటువంటి అనవసరపు భావాలను తీసేసుకోవటమే మన సృష్టికి కారణం. నేనే శరీరం అనేదానికి కారణం నా భావం, నేను మంచిదాన్ని అనేదానికి కారణం నా భావం, నా లైఫ్ ఇలానే ఉండాలి, నాకు ఇది ఇష్టం అది ఇష్టం అనేదానికి కారణం నా భావం. అందుకని భావం తప్ప ఇంకోటి ఏమీ లేదు. భావం అంటే మళ్ళీ ఆలోచన ఎక్కడి నుంచి వస్తున్నాయి, నా జ్ఞానంలో నుంచి వస్తున్నాయి. నేను లిమిటెడ్ కాదు అనేటువంటి ఆ భావాన్ని పెంచుకోవటమే ఆధ్యాత్మికత. అంటే ఏంటి, సమిష్టి అంటే ఏంటి, నేను సంతోషపడటమే కాదు అందరూ సంతోషపడుతున్నారు కదా అనేటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకోగలిగి సంతోషంగా ఉండగలిగితే దాన్ని టోటాలిటీ అంటారు. ఇప్పుడు అంటే ఏంటి, నా లాభం కోసం పక్క వాళ్ళని ఎంత అన్యాయమైనా చేయడానికి వెనకాడడాన్ని ఆధ్యాత్మికత అన్నారు. వాళ్ళు ఆశ్రమాలకు వెళ్ళొచ్చు, గుడులు కట్టచ్చు, ఆశ్రమాలు కట్టచ్చు, ఏం కట్టినా అది లిమిటెడ్ ఏరియా కిందకు వస్తుంది. అంటే ఏంటి, నేను లిమిటెడ్ కాదు. ఎక్కడ మళ్ళీ లిమిటెడ్, ఇక్కడ నేను లిమిటెడ్ కాదు, నేను ఎక్స్పాన్షన్, ఇదంతా ఉన్న ఒకే ఒక పరికరం ఏంటంటే మన మనసే. మన భావాలన్నీ వస్తున్నది మనసే. నేను శరీరం అనుకోవటము మనసే, నేను స్పిరిచువాలిటీ అనుకోవటము మనసే, నాకేదో అర్థమైంది అనుకోవటము మనసే. అన్నీ మనసు ఆడుతున్నటువంటి నాటకం అని ఎవరైతే గుర్తిస్తారో, మన కంటికి కనపడుతున్న ప్రతిదీ కూడా ప్రపంచంలోనూ జీవత్వంలోనూ అన్నిట్లో ఉన్నది జరుగుతున్నది నాటకం అనేటువంటి విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు జీవన్ముక్త స్థితిలో ఉండి ఏదైనా పొగిడినా సంతోషపడరు, ఏదైనా బాధ వచ్చినా సంతోషపడరు. కాకపోతే అనుభవాలు ఉంటూ ఉంటాయి, సుఖదుఖాలు ఉంటూ ఉంటాయి, కానీ దుఃఖపడేవాడు అనేటువంటి వాడు ఉండడు. ఎప్పుడు ఉండకుండా పోతాడు, కర్తృత్వ భావన ఎక్కడైతే పోతుందో అక్కడ ఇంకా అనుభవం అనేది లేదు. కర్తృత్వం ఉన్నంతకాలం మళ్ళీ లాభ నష్టాలు ఉంటాయి. ఈ కర్తృత్వం కూడా లేదు అనేటువంటి విషయాన్ని ఎవరు చెప్పారు అంటే ఇక్కడ త్రిపుర రహస్యంలో చెప్పటం జరిగింది. ఈ కర్తవ్యం అంటే ఏంటి అని భగవద్గీతలో కర్తానుష్ఠానము, తర్వాత కర్తవ్య యోగము, నిష్కామ కర్మ కనుక చేస్తే మనసు నిశ్చలం అవుతుందని అక్కడ చెప్పింది. ఇక్కడ ఏంటి, అసలు నువ్వు మనసు దాటి వెళ్ళాలి అంటే కర్తవ్యాలు ధర్మాలు ఈ గోలంతా లేదు. ఎందుకు, నువ్వే భగవతత్వం అనేటువంటి విషయాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా భౌతికం అంతా పడిపోతుంది అని చెప్పటం జరిగింది. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైన విషయం ఏంటి,
మనం తయారు చేసుకున్నటువంటి రాంగ్ నోషన్స్ తీసేసుకోవాలి. తీసేసి మళ్ళీ వాటిలో కొత్త నోషన్స్ పెట్టకూడదు. రాంగ్ నోషన్స్ లేకుండా ఏ నోషన్ లేనటువంటి స్థితికి మనం రాగలగటమే ఆధ్యాత్మిక సాధన. మరి అది రావాలంటే ఎట్లా? అసలు రాంగ్ నోషన్ ఏది అని మనం కనిపెట్టాలి. తర్వాత ఆ రాంగ్ నోషన్ని తీసేసుకునేటువంటి ఎబిలిటీ మనం సంపాదించుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకు హెల్త్ బాగలేదు, ఇదిగోనమ్మ ఈ ఆహారం తీసుకుంటే నువ్వు సెట్ అయిపోతావు అన్నారు, కానీ మనం అలా చేయలేము. ఎందుకు? మనకు రాంగ్ నోషన్, అవి మనం తినకూడదు, అది నాకు నచ్చదు అనేటువంటిది ఉంది. కానీ ఆధ్యాత్మికలో అది లేదు. మనం ఎవరైనా యాక్చువల్గా బుద్ధ సిద్ధాంతం వచ్చి దుఃఖం ఎక్కడన్నా చూడు దుఃఖం, ఎక్కడన్నా చూడు దుఃఖం అంటాడు. కానీ భగవతత్వం దయవల్ల మన అద్వైతంలో ఇక్కడ మన ఋషులు చెప్పిన దాంట్లో ఇక్కడ దుఃఖం లేదు అని చెప్పారు. నువ్వు ఏది చూసినా పరమాత్మ తత్వంలో భాగమైనప్పుడు ఇక దుఃఖం ఎట్లా ఉంది? కాకపోతే నువ్వు ఏ భావంతో చూస్తే నువ్వు ఆ భావంతో చూస్తావు. ప్రపంచం అంతా బాగుంది, అందరూ మంచివాళ్ళు అనేటువంటి భావంతో చూస్తే నీకు ఎక్కడా చెడ్డ కనపడదు. లేదు వీడు ఆ పనులు అప్పుడు చేశాడు, ఈ పనులు ఇప్పుడు చేశాడు అని నీలో ఉన్న భావాలే నువ్వు చూడటం మొదలు పెడితే నువ్వు అవే భావాలు చూస్తావు. ఇక్కడ చెప్పింది ఏంటి? ఒక్క సెకండ్లో నువ్వు భావం మార్చుకుంటే, నీ దృష్టి మార్చుకుంటే సత్యం అనేది వితిన్ సెకండ్స్లో కనపడుతుంది అంటాడు. కాకపోతే దానికి ముందు నువ్వు కర్తృత్వ భావం పోవాలి, అనన్య భక్తిగా ఒక విషయాన్ని నమ్మాలి, ఆ తర్వాత సత్సంగతో ఉండాలి, విచారణ చెయ్యాలి, అప్పుడు నీకు విషయం అర్థమవుతుంది అంటాడు. ఎంత విచారణ చేసినా ఇప్పుడు మనకి చెప్తున్నటువంటి త్రిపుర రహస్యం ఎవరు? దత్తాత్రేయుడు పరశురాముడికి బోధించాడు. పరశురాముడికి అర్థమైంది. ఏం చెప్పాడు? హేమచూడు అనేవాడు ఉన్నాడు, ఆయన భార్య హేమలేకుంది. ఆయన చెప్పింది నాకు నువ్వంటే చాలా ఇష్టం అని ఆయన చెప్తే, నాదా నేనంటే నీకు ఇష్టం కాదు, నువ్వు ఒక మనసులో కోరిక పెట్టుకొని ఆ ఊహలు చేసి 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 అప్పుడు నీ కంటికి ఎదురుగా ఎవరు కనపడుతున్నా వాళ్ళు నీకు అద్భుతంగా కనపడుతున్నారు. ఈ విషయంలో నువ్వు చేయాల్సింది ఏంటి? ఇప్పుడు ఈ భౌతికం అంతా సత్యం సత్యం అని ఎలా అయితే ఊహలు చేశావో, ఈ భౌతికం సత్యం కాదు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించావు అంటే నీకున్న సత్యం నీకు అర్థమవుతుంది అంటాడు. కొన్ని నాకు దేవుణ్ణి చూపించు అంటాడు. చూపించడానికి ఇక్కడ దేవుడు లేడు, ఎవరికి వాళ్ళు అనుభవంలో గ్రహించాల్సిందేను, ఒకళ్ళకి చెప్పేది కాదు. కాకపోతే ఇదిగో ఇలా ఉంటే ఇలా నీకు దేవుడు నువ్వు సత్యాన్ని అర్థం చేసుకుంటావని మాత్రమే చెప్పగలుగుతాము. నువ్వు నీ మనసులో నువ్వు విచారణ చేసుకో, ఒక చోట కూర్చో, విషయం ఏందో గ్రహించు అని చెప్పిన తర్వాత ఈయన పోయి ఏంటి కూర్చొని హాయిగా సమాధిని ఎంజాయ్ చేయడం మొదలు పెడతాడు. మళ్ళీ అక్కడ కొడుతుంది. ఏమంటుంది? సమాధిలో ఏంది? కళ్ళు తెరిస్తేనే నీకు ఆనందం, కళ్ళు మూసుకుంటేనే ఆనందమా? కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా సర్వత్రా ఉన్నది భగవతత్వమే. కాబట్టి నీ శరీరాన్ని పరమాత్మతత్వం కోసం హాయిగా వాడేసుకో, అంతేగాని ఇక్కడ దుఃఖం ఉంది, ఇక్కడ సంతోషం ఉంది అనేటువంటి రెండు స్థితులు దాటిపోయినటువంటి నీ మనసుకు తెచ్చుకుంటే హాయిగా నువ్వు ఉన్నా నువ్వు వెళ్ళిపోయినా నీకేం ఇబ్బంది లేదు అనేటువంటి విషయం చెప్పిన తర్వాత ఆ హేమచూడు జీవన్ముక్తుడు అవుతాడు. ఈ విషయాన్ని మన పరశురాముడు అర్థం చేసుకుంటాడు. మళ్ళీ అడుగుతాడు ఎవరిని? మన దత్తాత్రేయుడిని. నాకు ఇంత బాగుంది కానీ ఇంకా నువ్వు చెప్పింది నాకు అర్థం అవటం లేదయ్యా, ఉన్నదంతా ఒకటే జ్ఞానం ఒకటే చైతన్యం అన్నా మరి నాకు అంటే ఏంటి? అద్దంలో ప్రతిబింబంలాగా కనపడుతున్నదంతా ఆ భగవతత్వంలో నుంచి వచ్చిందేనన్నా మళ్ళీ నాకు దృశ్యం కనపడుతోంది, భేదం కనపడుతోంది, ఇంకా నాకు అవగాహన కావటం లేదంటాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? ఏదో క్యాజువల్గా ఒకసారి వింటే ఏవి మనకు అవగాహనకి రావు. ఒక్కసారి వింటే 1,00,000 సార్లు మననం చేయాలట. 1,00,000 సార్లు మననం చేసిన దాన్ని 1,00,00,000 సార్లు దాన్ని ధ్యానం చేయాలట. ధ్యానం చేయటం అంటే ఆ ధ్యాన స్థితిలో మనం ఉండాలి. అంటే అప్పుడు మాత్రమే మనకు సత్యం అర్థం అవుతుంది. అంటే ఏదో క్యాజువల్గా నేను ఎక్కడో గురువు గారి దగ్గర పోయినాను, నాకు అన్నీ చెప్పేశాడు, నాకు ఆల్రెడీ ఆత్మసాక్షాత్కారం వచ్చింది, సమాధి స్థితి వచ్చింది అంటే అవన్నీ కూడా నమ్మడానికి సంబంధించిన విషయాలు కాదు అన్నట్టు ఈ బుక్లో చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సరే ఆయనకు ప్రపంచం అంటే ఏంటో చెప్తాడు. ఏంటి? ఆరంభవాదం, తర్వాత పరిణామవాదం, వివర్తవాదం గురించి చెప్తాడు. ఆరంభం అంటే ఏంటి? ద్వైతం. ఎక్కడో భగవంతుడు ఉన్నాడు, నాకు ఆయన ఏదో ఇస్తాడన్నాడు, అది ఎవరు చూసిన వాళ్ళు లేరు. ఏదైనా సరే ఒక నమ్మకం అయితే పెట్టుకొని చెయ్యాలి కదా. ఉన్నది ఒకటే భగవతత్వం అయినా ఎవరి మనసులో ఉన్నట్టు వాళ్ళు చేసినా అంటే అందరి దగ్గర ఉన్నది ఒకటే మనసు కాబట్టి కనీసం భగవతత్వాన్ని నమ్మటం కనుక చేస్తే తర్వాత విషయం అర్థం చేసుకుంటారు అని అందులో మళ్ళీ 4 రకాల భక్తులు అన్నట్టు చెప్పున్నాడు. ఏంటి? ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు అన్నాడు. ఏదో కోరిక కోసం కోరుకుంటారు, కోరిక తీరిన తర్వాత ఇంక లేదులే ఏదో తత్వం ఉందిలే గ్రహిద్దామని ఆలోచన చేస్తాడు అంటాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? రెండోది పరిణామవాదం అంటాడు. పరిణామవాదం అంటే ఏంటి? ఈ దైవత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని అంటారు. దాన్ని విశిష్టాద్వైతం అంటారు. అంటే ఏంటి? అక్కడ ఒకటే ఉన్నది, మిగిలినవన్నీ లేదు, ఆ ఒకటి ఈ విగ్రహమో ఈ దేవుడో ఈ మనిషో అంటారు. తర్వాత మూడోది వచ్చి వివర్తవాదం అన్నాడు. ఇవన్నీ ఏమీ లేదయా, ఉన్నదంతా ఒక జ్ఞానం, సర్వత్రా వ్యాపించినటువంటి ఒక వండర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఆ ఇంటెలిజెన్స్కి ఒక విల్ వచ్చింది. అంటే ఏంటి? ఒక కోరిక కలిగింది, సృష్టి ఉంటే బాగుంటుందని ఇలా సృష్టి అంతా వ్యక్తమైంది. వ్యక్తమైన సృష్టి అంతా మాయాశక్తి, అంతా కూడా మిథ్య, ఇదంతా ఏమి లేదు. కాకపోతే ఇదంతా ఎక్స్పాండ్ అయినట్టుగా ఎవరి మనసులో భావానికి అనుగుణంగా
వాళ్ళకి కనపడుతుంది తప్ప ఇంకేమీ లేదు. అంటే ఏంటి, ఎక్కడైతే ఈ ఎక్స్ప్రెస్ అవ్వడం మొదలైందో తర్వాత 3 గుణాలు వచ్చి పడ్డాయి, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఈ శరీరమే నేననుకో అనేటువంటి భావం వస్తే ఎంతసేపటికి రిలేటివిటీ గురించి ఆలోచన చేసుకుంటూ పోతారు. కాబట్టి ఒకటే ఒకటి ఉందనేటువంటి భావం లేదు. అది కూడా నువ్వేం చేయాలి, అన్నిటికీ మూలం భావాలేను, నువ్వు భావాలను మార్చుకోమని చెబుతూ ఇప్పుడు 12వ చాప్టర్ నుంచి 14 వరకు అసలు ఎట్లా వచ్చాయి ఈ భావాలను ఎలా మార్చుకోవాలని చెప్తున్నారు. కాకపోతే కథల రూపంలో చెప్తున్నారు. కథ అనేది ఆర్ట్ అంటాడు. అంటే ఏంటి, దాంట్లో ఉన్న ప్రిన్సిపల్ని మనం గ్యాదర్ చేయాలి. ఇప్పుడు మనం పాతకాలం సినిమాలు చూసామనుకోండి, కొన్ని తెలియకుండా కూడా మనం సినిమాలు నవలల్లో లైఫ్ గురించి నేర్చుకొని ఉంటాం. ఎందుకంటే కొద్దో గొప్ప వాళ్ళు ఒక ఊహని ముందే ఊహించగలుగుతారు. అంటే ఏంటి, సమస్య రాబోతుంది అంటే ఎలా వస్తుంది, ఇలా ప్రవర్తిస్తే ఇలా వస్తుంది అన్నారనుకోండి, ఆ ప్రిన్సిపల్ని పెట్టుకొని ఒక సినిమా తీశారనుకోండి, అక్కడ మనం ఏం చేస్తాము, అర్థం చేసుకునేవాడు సిద్ధాంతం అర్థం చేసుకొని కొంచెం మారుకుందాం అనుకుంటాడు. అదర్వైజ్ ఏంటి, వాడికి ఆర్ట్ ఇష్టం, అమ్మాయి కట్టుకున్న చీర చాలా బాగుంది అంటే ఏంటి అంటే స్టోరీని ఇష్టపడతారనమాట. ఇప్పుడు ఇక్కడ చెప్పింది కూడా ఏంటి, స్టోరీలు చెప్పారు. కాకపోతే స్టోరీల మీద పెద్ద మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ స్టోరీలో నా రోల్ ఏంది, నేను ఎలా మారాలి అని ఆ లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు అంటే, భావంతో దేన్నైనా సృష్టించవచ్చు, కానీ ఆ సృష్టించిన భావంతో ఉన్న దానివల్ల ఉపయోగం లేదు. అంటే భావం కంటే కూడా అత్యున్నతమైనటువంటి జ్ఞానస్థితిలో ఉండడం అనేది ఉత్తమం అని చెప్పటం ఈయన 12 నుంచి 14 వరకు ఉన్నటువంటి చాప్టర్స్ భావం. ఇప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ ఆయన, సుషేనుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన అశ్వమేధ యాగం చేశాడు. ఆయనకు ఒక తమ్ముడు ఉన్నాడు మహాసేనుడని. ఈ గుర్రాన్ని పంపించిన తర్వాత రాజకుమారులు, సైన్యులు అందరు తీసుకొని వెళ్ళారు. వీళ్ళు వెళుతున్న ఏరియాలో ఒకడు, ఆయన పేరేంటి, ఒక మునీశ్వరుడు కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు అంటే ఒక ధ్యాన స్థితిలో, ఒక సమాధి స్థితిలో ఉన్నాడు. ఆయనకి కనీసం దండం కూడా పెట్టకుండా వీళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ కొడుకు కోపం వచ్చి వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ ఒక గండశైలం అనేటువంటి ఒక కొండ ఉంటే ఆ గుర్రాలని మనుషులంతా కొండలో దూసేస్తాడు. అయిపోయిన తర్వాత కొంతమందిని బయట వెళ్ళిన తర్వాత వీళ్ళు కొండను దవ్వాలని ప్రయత్నం చేస్తే బయటకు వచ్చేసి కొంతమంది సైనికుల్ని చంపేస్తాడు. మిగిలిన సైనికులు వెళ్ళి రాజుకి వెళ్ళి చెప్తారు, ఇది ఇట్లా జరిగిందయ్యా, ఆయన ఒక మునీశ్వరుడు కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు, మేము పట్టించుకోలేదు, ఇలా జరిగింది అంటాడు. అయ్యయ్యో ఇలా చేయకూడదు, మహానుభావులు వాళ్ళంతా కూడా ఒక స్థితిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి భగవతత్వానికి తేడా లేదు, వాళ్ళకి ఇంకా భౌతికంగా ఏం ఆశించరు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, పోయి తమ్ముడిని పంపిస్తాడు, నువ్వు వెళ్ళి వాళ్ళని కొంచెం ప్రసన్నులను చేసి మన గుర్రాన్ని పిలుచుకున్నాను పంపిస్తాడు. సరే వీడు ఈ మహాసేనుడు వెళ్ళి ఆయనకి ఆ మునీశ్వరుడికి దండం పెట్టి కూర్చుంటాడు. ఆయన పలుకు లేదు, ఉలుకు లేదు, ఎందుకంటే ఎక్కడో ఉంది ఆయన మనసు సమాధి స్థితిలో. 2 రోజులు కూర్చున్నాడు, 3 రోజులు కూర్చున్నాడు, ఏదో పాటలు పద్యాలు పాడుతున్నాడు, ఏదో అడుక్కుంటున్నాడు, ఏం కదల్లా. ఈ విషయాన్ని ఆయన మునీశ్వరుడు కొడుకున్నాడు కదా, వీళ్ళందరినీ కొండల్లోకి పంపించినవాడు, అతను వస్తాడు, వచ్చి నాకు నువ్వు చేసిన విధానం నాకు నచ్చింది, నీకేం కావాలో కోరుకో, మా నాన్నకి ఎంతైతే శక్తి ఉందో నాకు కూడా, నన్ను చిన్నపిల్లాడు అనుకోవాకు, నాకు ఆల్రెడీ యోగము అవన్నీ మా నాన్న చెప్పున్నాడు, నాకు అవన్నీ వచ్చు, నీకు ఏదైనా కోరికుంటే చెప్పు అంటాడు. సరే ఇంత దూరం నువ్వు అడిగావు కాబట్టి ఒక విషయం, నువ్వు కోరుకోమన్నావు కాబట్టి అడుగుతున్నాను, నాకేం వద్దు, మీ నాన్నతోటి నన్ను మాట్లాడిచ్చేటి చెయ్యి అంటాడు. సరే మాట ఇచ్చాను కదా చేస్తాను అని ఈయన ఏం చేస్తాడు, ఆయన స్థూల శరీరాన్ని అక్కడ పడేసి ఆయన సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్ళి ఈ మునీశ్వరుడు లోపలికి వెళ్ళి ఆయన ఎక్కడో సమాధి స్థితిలో ఉన్నటువంటి ఆ మనసుని తట్టి లేపి బయటకు వచ్చేస్తాడు. సరే ఈ మునీశ్వరుడు కళ్ళు తెరిచి విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత సరే ఈ దండం పెట్టిన తర్వాత కొడుకుని పిలుస్తాడు. ఏమయ్యా, మహారాజులు వాళ్ళు తపస్సు, వాళ్ళు యజ్ఞాలు చేసేది ఎందుకు, ప్రజల కోసం చేస్తున్నారు, నేను ఇక్కడ ఇంత ఇదిగా ధ్యానం చేసుకొని కూర్చుంటున్నాను అంటే దానికి కారణం ఏంటి, వాళ్ళు దేశాన్ని పాపం రక్షించబట్టి అలా ఉన్నాము, నువ్వు చేసింది తప్పు, మునికుమారుడిగా నీకు ఇంత క్రోధం పనికిరాదు, నువ్వు యోగంలో ఉన్నవాడు, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటి, కోపం ఎవరికి వస్తుందట, ఎవరికైతే భేదభావం ఉంటుందో కోపం వస్తుంది. అంతే ఇప్పుడు నాలాగా పక్క వాళ్ళు లేరు, నాకు కోపం వస్తుంది. అంటే ఏంటి, రిలేటివిటీ అనమాట. నువ్వు వేరు, నీ మనసు వేరు, వాళ్ళ మనసు వేరు, నీ కోపం ఎందుకు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి చేయండి, వీళ్ళకి కావాల్సింది వాళ్ళకి చేయండి, నువ్వు కావాల్సింది నువ్వు చేసుకో. కాకపోతే నిన్ను ఆటంకపరుస్తున్నారు అన్నప్పుడు దాంట్లో నుంచి ఎలా బయటపడాలి అని రావడం తప్పులేదు. అంతే తప్ప నేను చెప్పినట్టే అవతల వాళ్ళు వినాలి అని అతి ప్రేమలు చూపించడం కరెక్ట్ కాదు అని ఇక్కడ ఉద్దేశం అనమాట. అంటే ఏం చెప్పాడు, నువ్వు కోపం ఎందుకు వచ్చింది, నేనేదో సపరేట్ నువ్వు ఫీల్ అయ్యావు కాబట్టి వచ్చింది, అది తప్పు అని చెప్పిన తర్వాత ఈ ముని కుమారుడు రియలైజ్ అవుతాడు, నిజమేను అనవసరంగా నాకు కోపం వచ్చింది అంటాడు. సరే మంచి పని అయింది నువ్వు. సరే ఇప్పుడు ఈ మహాసేనుడు అడుగుతాడు, అసలు ఏంటి, అసలు మీరేంటి ఇంత ధ్యానం ఏంటి, మనుషులను కూడా గుర్తించకుండా ఇంత సమాధిలో ఎలా ఉన్నారు, మీరెవరు అంటారు. నాయన, నేను కూడా ఒకప్పుడు రాజు, నేను చాలా సంవత్సరాలు పరిపాలించాను, అశ్వమేధ యాగ ఎవరు ఈ మునీశ్వరుడు చెప్తున్నాడు ఈ మహాసేనుడికి, బోలెడు యాగాలు అవి చేశాను,
ఏదో ఆ మహాదేవి తల్లి, ఆ పరమేశ్వరి దేవి, ఈ త్రిపురాదేవి దయ వల్ల నాకు ఈ భౌతికం అంతా ఇదంతా ఉండేది పోయేది, ఇదేం పెద్ద దీంట్లో మనం సాధించి తెచ్చేది ఏం లేదనేది అవగాహన నాకు వచ్చింది. ఇంకా నేను వచ్చేసాను. వస్తుంటే నా భార్య కూడా వచ్చింది. ఇద్దరం కలిపి ఊరికి హాయిగా ఇద్దరం సమాధి స్థితిలో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాము, ఏం ఆశించకుండా హాయిగా మా స్థితి వండర్ఫుల్గా ఉంది అంటాడు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటి, నా వైఫ్ నన్ను సేవ చేసుకుంటూ ఉండి కూడా ఒకరోజు సమాధి స్థితిలో ఉండి ఆమె ఎందుకో నా మీద వ్యామోహం పడింది. అప్పుడు నేను సమాధి స్థితిలో ఉన్నాను, నన్ను కదిలించకూడదు కాబట్టి ఆమె మానసికంగా నాతో తాధ్యాత్మ్యం చెందేటప్పటికి ఆమె ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను తీసుకొచ్చి నా ఒళ్ళో పడేసి, ఇదిగో ఈ పిల్లవాడు ఎవరు, ఈ బతుకున్నటువంటి మునీశ్వరుడు కుమారుడు పెట్టి ఆమె పంచభూతాల్లో కలిసిపోయింది. వీడికి నేను శుభ్రంగా మంచిగా యోగ విద్య అదంతా నేర్పించాను. కాకపోతే నేను కూడా ఒకప్పుడు రాజునే కాబట్టి వీడికి కూడా రాజ్యం పరిపాలించాలనేటువంటి భావం వచ్చి తన స్వభావం చేత ఒక రాజ్యం లోపల తయారు చేసుకున్నాడు. ఆ కొండ లోపల మా వాడి రాజ్యం ఉంది అని ఆయన కొడుకుని పిలిచి, ఇదిగో మహాసేనుడికి వెళ్ళి నీ రాజ్యం చూపించుకొని మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోతాడు. సరే వీడు కొండ లోపలికి వెళ్ళిపోతున్నాడు మామూలుగా క్యాజువల్గా. ఈ కొండ లోపలికి ఈయన ఎట్ట వెళ్ళిపోతున్నాడు అని మన ఈ మహాసేనుడు ఇట్లా బయట నిక్కుకొని ఉంటాడు. రా లోపలికి రా అంటే అంత శక్తి లేదుగా, అంత యోగ విద్య లేదు కదా. ఓహో నీకు అంత యోగ విద్య లేదు కదా అని ఈయన ఏం చేశాడు, ఈయనలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరాన్ని బయటికి తీసి ఈయన బాడీని తీసుకెళ్ళి పక్కన ఎక్కడో బిలంలోనో ఎక్కడో దాచేసి ఇతను చిన్నగా లోపలికి తీసుకెళ్ళి ఇంకొక శరీరాన్ని తయారు చేసి చూపించడం మొదలు పెడతాడు. ఆకాశంలో ఊగులాడుతున్న భావం వచ్చిందంటే ఏంటి, ఈ మునికుమారుడు భావం చేత రాజ్యాన్ని సృష్టించాడు. వీడు భయపడిపోతాడు, నాకు చాలా భయం వేస్తుందంటే, నీకు భయం వేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ నేనున్నాను కదా, ఇదంతా ఒక చూడు అని చెప్పేసి తీసుకెళ్ళి సూర్యుడిని చూపిస్తాడు. ఆ మంటలు తట్టుకోలేకపోతాడు. మళ్ళీ కాసేపు మళ్ళీ అక్కడిని తీసుకొచ్చి చంద్రుడికి తీసుకొస్తాడు. చంద్రుడి దగ్గర చలి తట్టుకోలేకపోతాడు. అక్కడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైన్యాలు బోయిన్యాలు అన్ని పెద్ద రాజ్యం అనమాట. చాలా పెద్దది. ఎంత దూరం తిరిగినా ఆకాశంలో అంతా కనపడుతూనే ఉంటుంది. అవన్నీ చూపిస్తాడు. సరే చూశాను కదా ఇంక పోదామని బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇతనికి మళ్ళీ ఇతని శరీరం ఇతనికి ఇవ్వాలి కదా, ఆ లోపలికి తీసుకెళ్తాడు. ఆ శరీరం తీసుకొచ్చి ఈ సూక్ష్మ శరీరాన్ని సూక్ష్మ శరీరం అంటే ఏం లేదు, ప్రాణమే, మనసు కూడా మళ్ళీ చూసొచ్చాడు కదా, తీసుకొచ్చి దాంట్లో పెడతాడు. బయటకు వచ్చిన తర్వాత చూస్తే అంతా మారిపోయి ఉంటుంది. అంటే అసలు ఈ భాష మారిపోతుంది, మనుషులు మాట్లాడుకునేటువంటి వాళ్ళ వేషధారణలన్నీ ఉన్నాయి. చాలా గందరగోళంగా ఉంది. అడుగుతాడు, అదేంటి ఇదంతా ఇంత మారిపోయింది, మనం ఏ లోకానికి వచ్చామంటాడు. మనం ఏ లోకానికి రాలేదు నాయన, లోపల మనం ఒక్కరోజు ఉన్నావు నువ్వు. ఆ ఒక్కరోజు ఇక్కడ 124 కోట్ల సంవత్సరాలు గడిచాయి. అందుకని ఈ 124 సంవత్సరాల్లో ఎన్ని మార్పులు జరిగాయి. మీ కుటుంబం కూడా దాదాపు కొన్ని వేల మంది మీ దేశాలను కూడా పరిపాలించారు. మీ అన్న పరిపాలించినటువంటి ఆ సుందరపురం అసలు ఇప్పుడు లేదు. అక్కడంతా కొండలు గుట్టలు చెట్లు ఉన్నాయి. తర్వాత నీ అంశానికి సంబంధించిన వాడేమో దక్కన్ పీఠభూమిని పరిపాలిస్తున్నాడు. ఇన్ని వేల కోట్ల సంవత్సరాలు జరిగింది, నీకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరంటాడు. ఇక దుఃఖానికి అందుకుంటాడు. అదేంటి మా అన్న చచ్చిపోయినాడా, మా అమ్మ నాన్న లేరా, మా అన్నదమ్ములు లేరా, నా పిల్లలు లేరా అని ఏడుస్తాడు. ఎందుకయ్యా అనవసరంగా ఏడుస్తావు, ఏడిస్తేనే అంతా జరిగితే అన్నీ జరగవా. ఎప్పుడు చెప్పింది నేను వేల కోట్ల సంవత్సరాల నాడు జరిగిపోయినా. సపోజ్ నువ్వు ఇప్పుడు ఉన్నావు, నీకెవరు తెలుసు, నీ ముత్తాత వరకు తెలుసు. మీ ముత్తాతల వాళ్ళ సంగతి కూడా నువ్వు ఒక్కసారన్నా నువ్వు పుట్టినప్పుడు ఏమన్నా పిసరత్తాన్ని ఆలోచించావా. మరి నువ్వు ముత్తాతల నుంచే కదా వచ్చావు. అలాంటిదేను ఈ జన్మ, దీని గురించి నువ్వు ఇంత టెన్షన్ పడి ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ శరీరంలో పార్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏంటి, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ కూడా అసెంబుల్డేను. సపోజ్ నీకు కన్ను లేనప్పుడు ఏమన్నా నువ్వు చచ్చిపోతున్నావా, ఏం చావడం లేదు కదా, బాగానే ఉంటున్నావు. ఎక్స్క్యూజ్ మీ, కాకపోతే ఏదైనా దెబ్బ తగిలింది, మందే ఇచ్చుకుంటున్నావు, బాగానే ఉన్నావు అంటే ఏంటి, నీ శరీరంలో భాగాలన్నీ ఎలా కుదురుగా ఉన్నట్టున్నాయో అలాగే జన్మలు అన్నీ వస్తాయి పోతాయి. అలాగే ఒక చొక్కా వేసుకుంటావు, చిరిగిపోయింది, దాన్ని తీసేస్తావు, మళ్ళీ కొత్త చొక్కా వేసుకుంటావు. ఈ ప్రకృతిలో ఈ శరీరాలన్నీ జరుగుతున్నటువంటి విషయం అంతా అదేను. కాకపోతే ఏంటి, నువ్వేంటి నేను రాజును అనేటువంటి భావం పెట్టి సంకల్పం చేసి నువ్వు ఆ రాజరికానికి సంబంధించిన విషయాలన్నీ ఆలోచించావు. దానికి అనుగుణంగా జరిగింది. అంటే ఏంటి, నీకు ఒక రాత్రి ఒక కళ వచ్చింది. కళలో జరిగిన విషయం ఏమైనా తెల్లవారిన తర్వాత ఉన్నదా, లేదు. కళలో నీకు వచ్చిన విషయం దేని గురించి వచ్చింది, నువ్వు నడుపుతున్నటువంటి లైఫ్ గురించే కదా నీకు వచ్చింది. అంటే ఈ స్థితులన్నీ కూడా, అంటే ఏం లేదబ్బా, ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే అన్నీ మనలోనే ఉన్నాయి, కానీ మనం పట్టుకోవాల్సిన వ్యవహారం ఉన్నటువంటివి ఏమీ లేవని చెప్పదలుచుకున్నాడు. ఇప్పుడు 3 గుణాలు ఉన్నాయి. తమో గుణం ఉంది, సత్వగుణం భగవతత్వానికి సంబంధించిన ఒక ఆలోచన ఉంది అనుకున్నాం. మధ్యలో ఉన్నటువంటి రజోగుణం మన మనసు ఉంది. ఈ మనసుకి ఇప్పుడు భగవతత్వం ఏదో ఉందని తెలుస్తోందిగా. ఎవరైనా చూసొచ్చారా, పోనీ నేనేమన్నా చూసానా, తెలియదు, కానీ శరీరం ఉందని తెలుస్తోందిగా.
శరీరం ఉంది, దీనికి సంబంధించిన ఆకలిస్తోంది, దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని తెలుస్తోంది ఉంది. దీంతో పాటు ఏంది, ఎక్కడో ఏదో ఒక పుస్తకం చదివామబ్బా ఇంత వండర్ఫుల్గా ఉందే, అసలు ఇన్ని వేల సంవత్సరాల నాడు ఈ ఋషులకి ఎందుకు వచ్చాయి ఇలాంటి ఆలోచనలు, ఇంకా చదువుకుంటే బాగుండు అని అనిపిస్తుంది. నిజంగా ఎవరైనా దైవత్వం ఆ చైతన్యమే నా దగ్గరే ఉందనేటువంటి విషయం నాకేమైనా తెలుస్తుందా? కానీ కొంత తెలుస్తోంది. ఏంటి, నేను మంచిగా ఆలోచించాను, ఎంత ప్రశాంతంగా ఉన్నాను, స్వార్థంగా ఉన్నాను, ఎంత ఇబ్బంది పడుతున్నాను, ఇటువంటివన్నీ తెలుస్తున్నాయి. అంటే ఏంటి, అల్టిమేట్గా ఏంటి, నిద్ర లేచిన తర్వాత కూడా నిద్రపోతున్నప్పుడు ఉన్నటువంటి కొంత స్థితి తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకు, ఇది కోపాలు, రియాక్షన్స్, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ ఏమీ లేవు. కాకపోతే లైఫ్ స్మూత్గా గడిచిపోతున్నట్టుండేది. కానీ ఇలా పర్మనెంట్గా గడుస్తుందా? తెలియదు కదా. తెలియదు ఏంది అంటే, మనం ఆల్రెడీ మనం మెజర్ చేయొచ్చుగా. 60 ఏళ్ళు వచ్చాయి, 150 ఏళ్ళు, 200, 800 ఏళ్ళు, ఒక పోనీ ఒక ఇప్పుడు 124,000 కోట్లు కూర్చున్నాడు సమాధిలో, ఏం సాధించాడు అంటే, ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే వాళ్ళు, నువ్వు కర్మ చెయ్యటమే. అందుకని కర్తృత్వ కర్మ లేదు. భక్తి ఏంటి, ఉన్నదంతా అనన్య భక్తి ఒకటే ఉంది. ఎక్కడుంది? మన దగ్గర ఉంది. ఆ జ్ఞానం సర్వత్రా వ్యాపించింది జ్ఞానమేగా. ఆ జ్ఞానం సర్వత్రా ఉన్నది, బయట వాళ్ళతో ఉంది, ఇక్కడ ఉంది, నా దగ్గర కూడా ఉన్నది, అదే జ్ఞానం. ఆ తర్వాత యోగం ఏంటి, ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకొని మనసును ఒకే విషయం మీద కనుక తీసుకురాగలిగితే నువ్వు ఏం కావాలంటే అది చేయగలిగినటువంటి యోగ స్థితి అంటాడు. ఇప్పుడు ఏం చేశాడు, ఈయన సమాధిలో కూర్చున్నాడు, వీడు వెళ్ళి రాజ్యాన్ని సృష్టించాడు. దానికి చివరికి చెప్తాడు, రాజా ఇందులో ఏమీ లేదు, అన్ని భావాలే కారణం. నేను యోగం చేసుకొని నేర్చుకున్న తర్వాత కూడా నేను చేసింది ఏంటి, ఇప్పుడు రా నీ కొండ వెనక చూపిస్తాను రమ్మని తీసుకెళ్తాడు. కొండ చుట్టూ తిప్పి చూపిస్తాడు. ఎంత ఉంటుంది, ఒక 1/2 మైలో ఉంటుంది. మైల్ అంటే ఒక 5 కిలోమీటర్స్ అనుకుంటా, 8 కిలోమీటర్స్ అనుకుంటా. 8 కిలోమీటర్స్ అంతా చుట్టూ తిరిగేసి వచ్చి, ఇది ఎంత చిన్న కొండ చూసావు కదా, లోపల నువ్వేమేమి చూసావు, సముద్రాలు చూసావు, ఆ తర్వాత సూర్యుని చూసావు, చంద్రుని చూసావు, గుర్రాలను చూసావు, సైన్యాన్ని చూసావు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, జస్ట్ నా భావంతోనే వచ్చాయి. ఇప్పుడు నేను బయటకు వచ్చి అవన్నీ లేవని నేను అనుకున్నాను అనుకో, వితిన్ సెకండ్స్ డిసప్పేర్ అయిపోతాయి, లేవు ఇక్కడ. అట్లాగే బ్రహ్మ సృష్టి చేశాడు, దేనివల్ల చేశాడు, జస్ట్ భావంతో చేశాడు. ఈ సృష్టి నేను డిజాల్వ్ చేస్తున్నానంటాడు, వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు మన సృష్టి కూడా అంతే. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను, కారణం ఉంది కానీ తెలియదు. ఆ కారణం నేను ఎప్పుడు వెళ్ళిపోతాను తెలియదు, కానీ వెళ్ళిపోవడం అయితే మాత్రం సత్యం. ఎవరు వెళ్ళిపోయేది, నా లోపల ఉన్నటువంటి జ్ఞానం వెళ్ళిపోతుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే జ్ఞానం వెళ్ళిపోదు అని ఋషులు చెప్తున్నారు, శరీరం మాత్రం వెళ్ళిపోతుంది అంటున్నారు. అంటే వెళ్ళిపోయేది తథ్యమే కదా. మరి ఆ వెళ్ళిపోయే శరీరం గురించి నువ్వు పెద్దగా దుఃఖపడాల్సిన అవసరం ఏముంది. ఈ శరీరానికి ఏమున్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు ఏంటి, కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ చూస్తున్నాయి, వింటున్నాయి, మాట్లాడుతున్నాయి. కాకపోతే ఏంటి, ఇవన్నీ చేస్తున్నప్పుడు లోపల నా దగ్గరే జ్ఞానం ఉందనేటువంటి విషయం గ్రహించిన తర్వాత ఈ భౌతికంగా నాకు అది ఇష్టం, ఇది ఇష్టం, వీళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు, వీటన్నిటిలో నుంచి బయటపడిపోతావు. అంటే ఒక వస్తువు నీకు ఎప్పటికీ పర్మనెంట్గా ఆనందం ఇయ్యదు. ఒక 100% మనిషి కూడా ఆనందం ఏమి ఇవ్వడు. అంటే అర్థం ఏంటి, ఉన్నాయి ఇవన్నీ ఆనందం ఇవ్వదు అంటే తాత్కాలికంగా ఇస్తాయి, లాంగ్ రన్లో తెలియదు కదా. అందువల్ల ఏం చెప్తున్నాడు, ఇదంతా ఒక నాటకం నడుస్తోంది, ఇదంతా ఒక కళ. అంటే ఏ ఋషి చెప్పినా అలానే చెప్పాడు. నాటకం కళ అని ఎందుకు చెప్పారు వాళ్ళు, ఎక్కువ టెన్షన్ పడవాకు అనే విషయం మీద చెప్పటం జరిగిందబ్బా. ఆ మహానుభావులు ఋషులు వాళ్ళు ఎక్కడో స్వర్గం ఉంది, నరకం ఉంది, గరుడ పురాణం ఉంది, వేయిస్తారు, ఇవన్నీ చెప్పాల. ఇవన్నీ కూడా తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ సమాజం అంతా డిఫరెన్సియేషన్ అయ్యి ఇబ్బంది పడకూడదు అనేటువంటి విషయంగా కొన్ని రూల్స్ పెట్టారు. ఇప్పుడు చూస్తున్నాగా రూల్స్ తప్పిపోయిన తర్వాత ప్రపంచం ఎలా మన కంటికి కనపడుతుందో, ఫస్ట్లో అంతా రూల్స్ ఉంది, భయము, పాపం చేస్తే ఇదిగో వాడు చేసే పూర్వ జన్మలు ఎప్పుడు మీ తాత చేశాడు కాబట్టి నువ్వు ఇది అనుభవిస్తున్నావు అంటున్నారు. అంటే ఏంటి, జన్మలకి మనం చేసిన పాప పుణ్యాలు వస్తాయి అనేటువంటి ఒక భీతితో బతికారు. భయంతో బతకాల్సిన అవసరం లేదని నిజంగా చెప్పారు ఋషులు. నీ కోరిక లేకపోతే భయం లేదన్నాడు. కోరిక ఉండబట్టేగా నీకు అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం, అక్కడి దన్నాలు పెడదాం, ఇక్కడ దన్నాలు పెట్టాలి, ఇంకా నాకు భౌతికంగా ఏం అవసరం లేదు. ఈ భూమి మీద తిండి లేక చచ్చిపోయిన వాడు ఎవరు లేడు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మన ఋషులు చెప్పింది హాయిగా వండర్ఫుల్గా ధైర్యంగా బతుకు, నువ్వే అది, నువ్వు దాటింది ఏమీ లేదు, నువ్వే భగవతత్వం, నువ్వు అడుక్కునే వాళ్ళగా ఉండవాకు. అంటే నాకు అది కావాలి ఇది కావాలని బాగా పోవాకు, నీకు ఏది కావాలనుకున్నావో నీకు కావాల్సింది వచ్చేసే శక్తి నీ మనసుకు ఉంది అని చెప్పటం జరిగింది. ఇప్పుడు ఆయన చెప్పాడు, కాకపోతే నేను ఇన్ని భావాలు ఊహించినా, ఇంత నాకు మానసిక శక్తి ఉన్నా నేను వెళ్ళిపోక తప్పదు. అలాంటప్పుడు నేను ఎందుకు ఈ చిన్న విషయాలని పట్టుకొని ఉండాలి, నువ్వు జ్ఞానాన్ని పట్టుకో, నువ్వే ఆ జ్ఞానం, నువ్వే ఆ భగవతత్వం, మిగిలినవన్నీ కూడా జస్ట్ భావాలే. నేనే భగవతత్వం అనేటువంటి భావం పట్టుకో, నేను శరీరం అనేటువంటి భావాన్ని వదిలేయి, నేను ప్రాణం అనేటువంటి భావాన్ని వదిలేయి, నేను మనసు అనే భావాన్ని వదిలేయి. కాదు నేను ఇవేవి కాదు, నేను ఇంద్రియాలు కాదు, మనసు కాదు, ప్రాణం కాదు, శరీరం కాదు,
నేను ఒకే ఒక జ్ఞానం, సర్వత్రా ఉన్నది ఆ జ్ఞానమే. జ్ఞానంలో నుంచే వచ్చిన నేను జ్ఞానం కాకుండా ఎలా పోతాను? ఆ జ్ఞానం అన్నా, చైతన్యం అన్నా, పరమాత్మ అన్నా, భగవతత్వం అన్నా, అచలం అన్నా, నిరాకారమైన, నిర్గుణమైన అన్ని పదాలే. అన్ని పదాలకి అర్థం ఒకటే. సర్వత్రా వ్యాపించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. అదే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం నీ దగ్గర ఉంది. అదే వాళ్ళు చెప్పారు, పూర్ణమద పూర్ణమిద పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ దక్షతే అన్నారు. అంటే ఏంటి? పూర్ణంగానిది ఏమీ లేదు, నువ్వు అసంపూర్ణం కాదయ్యా బాబోయ్, నువ్వు కష్టపడవాకు, ఏడవాకు, దుఃఖపడవాకు, అటువంటివన్నీ ఇక్కడ ఏమీ లేవు నాయన అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తాడు. రేపు కొంచెం కన్క్లూడ్ చేద్దాం. అంటే ఏంటి? అన్నిటికీ మూలం మనం తయారు చేసుకున్నటువంటి పిచ్చి 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 భావాలే, లిమిటెడ్ భావాలే. నేను చాలా ఇదిగుంటాను, మా ఇంట్లో చక్కటి ఆచారాలు ఉన్నాయి, మాకు ఈ మతం ఉంది, మేము ఇలా చేస్తాము, మేము ఇలా లేని తినలేము, మేము పొద్దున్నే లేచి మడిగట్టుకొని ఇవన్నీ చేస్తే కానీ మేము దేవతార్చన లేని ఇవన్నీ లేవు. ఇవన్నీ పిచ్చి 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 భావాలు. ఉంచుకో, తప్పులేదు. కానీ ఇవన్నీ ఉంటూ కూడా నేను ఇవన్నీ కాదు, నేను సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానాన్ని. ఇదంతా ఒక నాటకం. ఇప్పుడు సంసారం ఒక ఆచారాల కుటుంబానికి వెళ్ళిన తర్వాత నేను ఆచారం పాటించను అంటే కుదరదు. వాళ్ళతో మనం ఉండాలి అంటే పాటించాలి. ఉండు, యాక్షన్ చెయ్యి. ఇదంతా ఒక నాటకం నడుస్తుంది. కాసేపు మడిగట్టుకొని వంట చేసి వాళ్ళకి పెడితే వచ్చే నష్టం ఏముంది? ఏమి లేదు. అంటే ఏంటి? లేదు, నువ్వు తినవు, ఏదో కావాలంటే వాళ్ళకి చేసి పెడతావు, నష్టం లేదు ఏ విషయానికి కూడా. అలా లైట్గా జీవించమనే మన ఋషులు మనకు చెప్పారు. దానికి జీవించాలి అంటే మన భావాలు మార్చుకోవాలి. మన భావాలు మార్చుకునేటువంటి ఎబిలిటీ మనకు ఉండాలి. ఊరికి నేను దేవుడు, నేను శరీరం, నేను ప్రాణం కాదు, నేను మనసు కాదంటే సాధించేది ఏమీ లేదు. అది నిజంగా నేను కాదు అనేటువంటి విషయాన్ని నేను గ్రహించాలి అంటే నేను జ్ఞానస్థితిలో ఉండడం మొదలుపెట్టాలి. ఈ కథ చెప్పింది ఎవరికి? మనందరికీ. ఎవరైతే జీవత్వం అనుకుంటున్నారో వాళ్ళకి చెప్పాడమ్మా, నువ్వు జీవత్వం కాదు, నువ్వు కూడా సమిష్టివే. ముందు నేను జీవత్వం అనేటువంటి ఆ వ్యష్టి భావాన్ని తీసిపడి, అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు వ్యాపించినటువంటి బ్రాహ్మణ్వి. అంటే పేర్లు పెట్టారు ఒక్కొక్కళ్ళు. వేదాంతంలో బ్రాహ్మణ్ అన్నారు, యోగంలో పరమాత్మ అన్నారు, భక్తిలో భగవాన్ అన్నాడు. అంతకంటే లేదు. అన్ని పదాలకి అర్థం ఒకటే, ఉన్నది ఒకటే. ఆ ఒకటి అనేటువంటి భగవతత్వ జ్ఞానంలో నుంచే అంతా వ్యక్తమైంది. అనుక్షణం మారుతున్నదంతా ప్రకృతే. ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు జీవించినా ప్రకృతి మారక తప్పదు అనేటువంటి విషయాన్ని, అది భావంతో తయారైంది, భావంతో పోతుందనే విషయాన్ని ఈ ఋషుల పేర్లతోటి చెప్పటం జరిగింది. నిజంగా అసలు భావం ఏంటి, ఆ భావాలను ఎలా మార్చుకోవాలి అవన్నీ చెప్పటం జరిగింది తప్ప అది పెద్ద చాప్టరు. చూద్దాం ఆ భగవతత్వం ఎంతవరకు మనకు అర్థం చేయిస్తుందో. ఏమైనా సరే వినడం ఒకటే కాదు, విని దాన్ని మనం మననం చేసుకొని దాన్ని మనం ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు దాన్ని ప్రాక్టికల్గా తెచ్చుకోగలగాలి. ఆ ప్రాక్టికల్గా తెచ్చుకోవటాన్ని అనుభవం అన్నారు. అందుకే నేను ఏదో కూడా ఒక బ్రెయిన్ డాక్టర్ ఎవరో కూడా చెప్తున్నాడు, నువ్వు ఊరికి నేను వదిలేసేయడం కాదు, దాన్ని నువ్వు ఫామ్ అవ్వాలి అంటే దాన్ని ప్రాక్టీస్ అభ్యాసం చేస్తేనే వైరాగ్యం వస్తుంది. ప్రాక్టీస్ చేయకుండా ఏమి రాదు ఏంటంటే మనం గ్రహించింది అనుభవంలోకి తెచ్చుకొని ఆచరణలోకి తీసుకురాగలగడమే సాధన. అంటే అప్పుడు గుర్తుంటాయి అన్నమాట. ఊరికి నేను విన్నాము, ఏం గుర్తుండవు. ఇప్పుడు చెప్పింది ఏంటి, అట్లన్నా వింటే అవుతుంది మనకని కథల రూపంలో చెప్పడం జరిగింది. అంటే కథ ఒకసారి మనసులో పడిపోయింది. ఇప్పుడు చిన్నపిల్లలకి మనం చిన్నప్పుడు చాలా కథలు చెప్పేవాళ్ళం. నేను ఏదో అనగనగా ఒక సినిమా కూడా వచ్చింది, వండర్ఫుల్గా ఉండింది, ఏదో చూశాను నేను. అంటే ఏంటి, కథలు చెప్తే ఏంటంటే ఆ కథల రూపంలో పిల్లలకి బుర్రలోకి ఎక్కుతుంది. ఎప్పుడో చిన్నప్పుడు చెప్పిన కథలు వాళ్ళకి గుర్తున్నాయి. నాకు కూడా ఎప్పుడో 4-5 ఏళ్ల నాడు చెప్పిన పద్యం కూడా గుర్తుంది. అంటే ఏంటి, కథలకంతా వీళ్ళు అర్థం అవుతుందన్నమాట. కథల రూపంలో చెప్పాలి. అందుకే కదా చిన్న పిల్లలు ఆ సెల్ ఫోన్ పట్టుకుని ఊగులట్టం ఎందుకు, వాళ్ళు అంత బుడ్డ పిల్లలు కూడా ఆ కథలు వాళ్ళకి బాగా బ్రెయిన్కి ఎక్కుతాయి. కాకపోతే ఏంటంటే ఇది మనం చెప్పింది విన్న తర్వాత లోపలికి వెళ్ళింది, మరి ఆ సినిమా స్క్రీన్ మీద చూసింది ఎంతవరకు అర్థం అవుతుందో మనకు అంత అవగాహన లేదు. కాకపోతే ఏంటంటే ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవటం అనేటువంటి చెప్పారు. దానికి కారణం ఏంటంటే భావం, అన్నిటికీ మూలం భావం. భావాన్ని మార్చుకుంటే సత్యం ఏంటో మనకి అవగాహన అవుతుంది అని చెప్పడం జరిగింది. చూద్దాం కంటిన్యూషన్ రేపు. నమస్తే.